హాయ్! ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది టీమిండియాలో మళ్లీ ముదిరిన ఎంపిక వివాదం గురించి. న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది జట్టులో వెటరన్ పేసర్ మహమ్మద్ షమి పేరు లేకపోవడం పెనుదుమారం రేపింది. ఈ నిర్ణయం సెలెక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ముందుగా జట్టు చూద్దాం. కెప్టెన్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. పేస్ బౌలింగ్ బాధ్యతలు సిరాజ్, హర్షదీప్, ప్రసిద్ధులకు అప్పగించారు. కానీ షమి ఎందుకు లేడు? గత కొంతకాలంగా గాయంతో దూరమైన డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు, విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటి వరకు 11 వికెట్లు తీశాడు. పూర్తి ఫిట్నెస్తో రిథంతో బౌలింగ్ చేస్తున్నాడు. 2023 వరల్డ్ కప్లో టాప్ వికెట్ టేకర్, 2025 ఛాంపియన్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించాడు. అయినా సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఈ నిర్ణయంపై షమి వ్యక్తిగత కోచ్ మహమ్మద్ బద్రుద్దీన్ తీవ్రంగా స్పందించారు. అగర్కర్ బృందం షమిని మళ్లీ ఎంచుకోవాలంటే ఇంకేం చేయాలి? డొమెస్టిక్లో ఇన్ని వికెట్లు తీసి పూర్తి ఫిట్గా ఉన్నా ఎందుకు విస్మరిస్తున్నారు? ఇది వన్డే జట్టులో షమి అవసరం లేదని అర్థం కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. షమిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, దేశానికి మరిన్ని విజయాలు అందించగలరని చెప్పారు. బెంగాల్ హెడ్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా కూడా మండిపడ్డారు. సెలెక్షన్ కమిటీ షమికి అన్యాయం చేసింది. ఇటీవల ఎవరూ లేనంత అంకితభావంతో డొమెస్టిక్ ఆడాడు. కష్టపడిన తర్వాత కూడా ఇలా చేయడం అవమానకరం, షేమ్ఫుల్ అని అన్నారు. అభిమానులు, క్రీడా పండితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్ వంటి బలమైన జట్టుపై షమి అనుభవం చాలా అవసరం కదా. 2027 వరల్డ్ కప్ దృష్ట్యా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారా, లేక అగర్కర్, షమి మధ్య పాత విభేదాలా అని సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తుంది. సిరీస్ షెడ్యూల్: మొదటి వన్డే జనవరి 11న వడోదరాలో, రెండోది 14న రాజ్కోట్లో, మూడోది 18న ఇండోర్లో. ఈ వివాదం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. షమి కెరీర్ ముగింపు దశకు చేరిందా, లేక మళ్లీ కమ్బ్యాక్ ఇస్తాడా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి.